ఆంధ్రప్రదేశ్లో గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం చేసుకున్న మరుక్షణమే అది మా వల్లే వచ్చింది అంటూ వైసీపీ నాయకులు చేసిన హడావుడి చూసాం మనం. మరి ఇప్పుడు అదే డేటా సెంటర్ మాకు వద్దు అంటూ అదే వైసీపీ కార్యకర్తలు ధర్నా చేస్తున్న పరిస్థితి. ఎలా చూడాలంటారు అసలు వీళ్ళ స్టాండర్డ్స్ని? అసలు ఇప్పుడు ఫస్ట్ మన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అబద్ధాల కోటలో బతుకుతున్నారు. నిజం అంటే ఏంటో ఏ మాత్రం తెలియదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గతంలో ఏం చెప్పారు మీరు? డేటా సెంటర్ వచ్చింది, మా వాళ్ళు వచ్చిందని చెప్పారు. కానీ ఎలాంటి డేటా సెంటర్ వాళ్ళకి రాలా. వాళ్ళు అప్పుడున్న మంత్రి గారు ఏం చేశారు? పానీపూరి బండ్లు, కట్లెట్ బండ్లు, నూడిల్స్ బండ్లు తెచ్చి దాన్ని ఒక హైలైట్ చేసుకుని పేపర్లో, టీవీలో, సొంత టీవీ ఉంది కాబట్టి డబ్బా కొట్టుకున్నారు. నిజమైన డేటా సెంటర్ అంటే ఏందో, డెవలప్మెంట్ ఏంటో అంటే ఏందో, వ్యవస్థలు అంటే ఏందో, వ్యవస్థలు ఎలా ముందుకు చెప్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఏదైతే కూటమి గవర్నమెంట్ ఉందో చంద్రబాబు నాయుడు వీళ్ళు చేస్తున్నారు. దీన్ని అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఇవాళ వైసీపీ పార్టీ బురద చల్లుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవడం మీకు ఇష్టమా కాదా? మీ మీడియా ముందుకు వచ్చి చెప్పండి. ఈ రాష్ట్రంలో ఏ జరిగినా సరే దాన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నది వైసీపీ పార్టీకి. మేము ఒకటే చెప్తున్నాం, గతంలో మీరు ఏదైతే మీరు అరాచకం ఉందో మీ అరాచకాన్ని కొంత తగ్గించుకునే మార్గం మీరు చేశారు. కానీ ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ప్రతి సిచ్యువేషన్ కూడా మీకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేసి దాంట్లో మీరు తాపత్రపడతారు. కానీ మీకు ఎలాంటి స్కోప్ ఎక్కడో లేదు. ఇవాళ డేటా సెంటర్ అనేది ఇక్కడ ఉన్న యువతకు కానీ, ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులు కానీ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే డేటా సెంటర్ ఉండాలి. దానికోసం గవర్నమెంట్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దానికోసం లోకేష్ గారు అనేక సార్లు మాట్లాడి విదేశాల్లో తిరిగి తెస్తున్నారు. ఇలాంటి దాని మీద మీరు సైలెంట్గా ఉండాల్సింది అడ్డుకుంటున్నారంటే ప్రజలే వాళ్ళకు బుద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఓ వైపున ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి లేదు అంటూ ఆయన మాట్లాడుతున్న పరిస్థితి, ఏదైతే ఉద్యోగాలు కల్పించే కంపెనీలు వస్తుంటేనే వాటిని అడ్డుకునే పరిస్థితి వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వైసీపీ నాయకుల మధ్య సమన్వయం లోపించిందంటారా? ఇది అంతర్గతంగా వాళ్ళు నేను ఇలా మాట్లాడతాను, మీరు మీ పని మీరు చేయండి అని చెప్పి ఆయనకి వెనకమాలుండి జగన్మోహన్ రెడ్డి గారే నడిపిస్తున్నారు అనుకోవాలంటారా? ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే అండి, ఎవరైతే వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ వాళ్ళకి ఏంటంటే ఎడ్యుకేషన్ మీద, ఆ వ్యవస్థ మీద ముందు అవగాహన లేదు. ఫస్ట్ ఇప్పుడు ఒక వ్యాపారస్తుడికి వ్యాపారం ఎలా సాగిద్దో తెలిసిద్ది, ఒక స్టూడెంట్కి తెలిసిద్ది ఎలాంటి కాలేజీలు రావాలి, బీటెక్ కాలేజ్ ఎలా ఉండాలి, మెడిసిన్ ఎలా ఉండాలి, మెడిసిన్ సంబంధించిన రిక్రూట్మెంట్ ఎలా ఉండాలి అనేది ఒక స్టూడెంట్ తెలుస్తుంది. వైసీపీ పార్టీకి సంబంధించిన ఎవ్వరు కూడా అంత 10th క్లాస్ ఫెయిల్డ్ బ్యాచ్, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఐడియా లేదు. వాళ్ళు లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు ఆయన 10th చదివే రోజులు హైదరాబాద్లో ఏం చేశారని. వాళ్ళ ఎమ్మెల్యేలకు, ఎంపీలు కూడా ఇంకా అదే పడి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంది, వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతుంది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఎలా అవుతుందంటే అది యువత చేతిలో ఉంటుంది. యువతకి ఎలా ఉంటుంది? ఉద్యోగాలు, వ్యాపారాలు ఉన్నప్పుడే ఒక రాష్ట్రం అనేది డెవలప్మెంట్ అయితే, ఒక జిఎస్టీ పరంగా, ఇంకో పరంగా ఉంటుంది. అలాంటి దాని మీద అడ్డుకుంటున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చింది ఈ రాష్ట్రం ఏంటంటే గతంలో ఏదైతే గంజాయి మత్తులో యువత మునిగిపోయారో అట్లా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి హాయిగా ఉంటుంది, వైసీపీ వాళ్ళకి హాయిగా ఉంటుంది. ఇప్పుడు యువత ఏంటంటే చాలా మంది యువత ఇప్పుడు మారారు. మనం గతంలో తెలిసి మనం తప్పు చేసాం, ఇది మన మార్గం కాదు, మనం ఒక ఉద్యోగస్తులాగా తయారవ్వాలి, ఒక వ్యాపారస్తులు తయారై ఈ సమాజానికి, రాష్ట్రానికి ఏదో మనం చేయాలని ఒక తపన పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా దాని తగ్గట్టు నడుచుకుంటున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. ఎందుకు నచ్చదంటే జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందంతా ఏంది? బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, దొంగతనం బ్యాచ్లు, రేపిస్టులు జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళు కనుక రాష్ట్రం నిండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదిగా నిద్రపోతాడు. ఈ రాష్ట్రంలో ఉండే యువత కనుక బాగుపడితే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చదు. ఎందుకంటే 90% అందరని చెప్పలేదు కానీ 80% కార్యకర్తలు మొత్తం వైసీపీలు చేసిన పనులు అయ్యే. గతంలో వాళ్ళ ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా వైసీపీ కార్యకర్తలు మొత్తం చేసింది కూడా ఆ పనులే. దాన్ని తట్టుకోలేక ఇవాళ ఆ ఎక్షన్ కక్కుతా ఇవాళ రాష్ట్రం మీద పడి ఏడుతున్నాడు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఇక్కడ రాష్ట్రంలో మరి ఎలాంటి డెవలప్మెంట్ వాళ్ళు కోరుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు. ఏ డెవలప్మెంట్ వచ్చినా మాదే అని చెప్పుకుంటున్నారు, మళ్ళీ దాన్ని అడ్డుకునే పరిస్థితి చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ కావాలి, లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అసలు ఏం చేయకుండా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ వాళ్ళకి, వైసీపీ కార్యకర్తలకు కావాల్సింది ఒకటే అండి, రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోవాలి. ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, యువతకు కానీ ఎలాంటి జాబులు వెనక లేకుండా ఉండాలి. రాష్ట్రం మొత్తం అల్లకొల్లలో ప్రజలు ఎప్పుడైతే బాధపడుతుంటారో, ప్రజలు ఎప్పుడైతే కృషిస్తుంటారో, ప్రజలు ఎప్పుడైతే కన్నీరు పెట్టుకుంటారో అప్పుడు వైసీపీ ప్రభుత్వానికి హ్యాపీగా ఉంటుంది. అట్లా ఉన్న వ్యక్తులు కాబట్టి ఇవాళ ఏది జరిగినా కూడా దాన్ని ఒక హైలైట్ చేస్తా, దాన్ని ఒక మీడియాకి ఇస్తా, దాన్ని ఒక సోషల్ మీడియాకి ఇస్తా, ఫేక్ ఛానల్స్ పెట్టుకొని, పేటీఎం బ్యాచ్ పెట్టుకుని వాళ్ళ రాష్ట్రాన్ని మొత్తం అల్లకొల్లం చేస్తున్నారు. వైసీపీ టీంకు సంబంధించిన వాళ్ళు ఇవాళ కొన్ని సోషల్ మీడియాలో అండి రాష్ట్రం గురించి దారుణమైన పోస్టులు పెడుతున్నారు. ఈ రాష్ట్రం గురించి వాళ్ళకి అవగాహన లేక, గవర్నమెంట్ గురించి అవగాహన లేక, గత
గతంలో వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ కొన్నిసార్లు కక్షికారం చేస్తారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చే ఇది కూటమి ప్రభుత్వము, తప్పు అని చెప్పేది ఉన్నట్టుగా చేసే ప్రభుత్వం ఇది. అది వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ రేపు 2029 ఎలక్షన్లో కూడా వాళ్ళకి పుట్టగతులు ఉండవని ఏకాడికి రాష్ట్రాన్ని ఎట్లా నాశనం చేయాలని ఒక థాట్ ఉంది. కానీ ఈ రాష్ట్రం బాగుపడ్డా, రాష్ట్రంలో ప్రజలు బాగుపడ్డా కూడా వైసీపీకి కానీ వాళ్ళ టీంకి కానీ నచ్చదు. దానికోసమే ఈ బురద జల్లే కార్యక్రమాలు. సో ఇవన్నీ ఒకెత్తే అయితే రాష్ట్రంలో బీసీలను అనగదొక్కుతున్న కూటమి ప్రభుత్వం. అనగదొక్కే భాగంగానే డాక్టర్ అయినటువంటి సిదిరి అప్పలరాజు, మాదిరి మహేంద్ర అయినటువంటి సిదిరి అప్పలరాజుని తప్పుడు కేసులో అరెస్ట్ చేశారు. వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేస్తే అతనికేం సంబంధం అని వాళ్ళు వైసీపీ నాయకులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని అసలు? ఫస్ట్ అండి, వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాట మీరు అర్జెంటుగా వెనక్కి తీసుకోండి, లేదంటే ప్రజలు మీ మీద తిరగబడతారు. బీసీని అనగదొక్కింది బీసీలు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు 83లో పార్టీ పెడితే 70% మంది బీసీలు టికెట్లు ఇచ్చిన పార్టీ టీడీపీ పార్టీ. ఆ తర్వాత 2019లో కానీ 2024 జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బీసీలకి టికెట్లు ఇచ్చి వాళ్ళు గెలిపించి వాళ్ళని ఎంకరేజ్ చేసింది. నీ ప్రభుత్వం ఏం చేశావు? నువ్వు 170 స్థానాలకి దగ్గర 80 స్థానాలు రెడ్లకి ఇచ్చుకున్న పార్టీ నీది. ఏ ఉద్యోగస్తులైనా, ఏ వ్యాపారస్తులు, ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కడెక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ తెచ్చుకొని ఈ ప్రభుత్వంలో పెట్టుకొని వాళ్ళ లక్షల కోట్ల అవినీతికి పాల్పడి చేసింది నువ్వు ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నావా? నువ్వు గత 5 సంవత్సరాలు నీ టీం అంతా ఎవరు? నీ సామాజిక వర్గం కాదా? ఆ రోజు నీకు బీసీలు ఎందుకు గుర్తుకు రాలేదు? నీకు ఈ రోజు బీసీలు గుర్తుకు వస్తున్నాడా? రెండోదండి, గవర్నమెంట్ ఒకటండి, తప్పు చేస్తే తప్పు అని చెప్పింది. అది రైట్ అయితే ఇప్పుడు 18 సంవత్సరాలు ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేశాడు. యాక్సిడెంట్ గవర్నమెంట్ తన పని తను చేసుకొని పోవాలిగా. ఒక మాజీ ఎమ్మెల్యే కొడుకు అయితేనే, మాజీ ఎంపీ కొడుకు అయితేనే, మాజీ సీఎం కొడుకు అయితే వ్యవస్థలు మారుతాయా? చట్టాలు మారుతాయా? ఇప్పుడు తండ్రి అనేవాడు నువ్వు కొడుకు తప్పు చేస్తే నువ్వే స్టేషన్కి వెళ్ళి ఒప్పచెప్పాల్సిన వాడు ఏం చేశారో మీడియా మొత్తం చూసింది రికార్డులు రావటం వల్ల. అదే వీడియోస్ లేకపోతే నువ్వు చేసిందే కరెక్ట్ అని చెప్పి జనాలు నమ్మించాడుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకటేనండి, రాష్ట్రం మీద కానీ ప్రజల మీద కానీ అవగాహన లేదు. ఫస్ట్ ప్రజల గురించి పూర్తిగా లేదు. ఏంటంటే ఒక క్రైమ్లో ఇరుక్కొని ఆ క్రైమ్కి సంబంధించిన ఆలోచన ఉండుద్ది. మొన్నటికి మొన్న విజయవాడ వెళ్ళి 23 సంవత్సరాల పిల్లోడు వాడు ఏం చేస్తాడు? మటర్లు చేస్తాడు, మానవంగా తప్పేంది అంటాడు. ఇవాళ అప్పనాలు కొడుకు ఒక యాక్సిడెంట్ చేసి ఒక బీసీ నాయకుని పిల్లగాన్ని చంపేసి ఇవాళ తప్పేంది అంటారు. రేపు ఒక అక్కకో చెల్లికి ఏదైనా అన్యాయం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం మొత్తం కూడా దరిద్రమైన రాజకీయమే. ఎక్కడెక్కడ మొత్తం ముడిపెట్టి ఈ వ్యవస్థలను బట్టిచ్చి ప్రజల్లో ఒక అలగడ చుట్టిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా డెవలప్ అవడానికి 100% ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ బాధితుల తరపున పోరాడాల్సిన వాళ్ళు నిందితుల తరపున పోరాటం ఎలా చూడాలంటారు అసలుకి? ఇప్పుడు కొంతమంది ప్రజలు ఉంటారండి, కొంతమంది యూత్ ఏంటంటే క్రైమ్కి ఎక్కువ ఇష్టపడతారు. క్రైమ్కి ఒక థాట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి కూడా క్రైమ్ అంటే ఇష్టం ఆయనకి. ఆయన అరవై మూవీస్ చూస్తాం, క్రైమ్ మూవీస్ చూస్తాం. క్రైమ్ని ఏంటంటే ఎంకరేజ్ చేస్తాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం మొత్తం ఎప్పుడు కూడా ఏడుపులతో పడవలతో కొట్టుకుంటుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. మహేష్ బాబు ఏదో సినిమా ఉంది, అందులో ఒక విలన్ ఉంటాడు అనమాట. ప్రజలు చచ్చిపోతుంటే హాయిగా నవ్వుకుంటాడు. మహేష్ బాబు ఏదైతే మూవీలో క్యారెక్టర్ ఉందో విలన్ క్యారెక్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారు 100% సెట్ అవుతారు. రాష్ట్రం పచ్చగా ఉండి ఇక్కడ అభివృద్ధి చెంది ఇక్కడ కంపెనీస్ వచ్చి ఇక్కడ మంచి మంచి కాలేజీలు వచ్చి ప్రజలు కనుక హ్యాపీగా సంతోషంగా ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు. ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం అంతా గుళ్ళకొని తన్నుకొని కొట్టుకొని కుల ముద్ర మత ముద్ర తలకాల బగలు దమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రశాంతంగా ఉండిద్ది. థ్యాంక్ యూ.